ఇష్యూ చూసాము. తిరుపతి ఇష్యూలో ఒక రిపోర్టర్ లోకేష్ గారిని క్వశ్చన్ అడిగితే మన కళ్యాణ్ గారికి ఆ స్టేట్మెంట్కి మాకు సంబంధం లేదు, సారీ చెప్పడు అన్నట్టు మాట్లాడారు అక్కడున్న టీటీడీ చైర్మన్. ఎలా చూడొచ్చు బ్రో మనం? చెప్తున్నాం ఆయన ప్రజల కోసం వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అక్కడ జరిగిన సంఘటనలో దెబ్బలు తిన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చుని, అమ్మ మా ప్రభుత్వం వల్ల మీకు తప్పు జరిగింది, క్షమించండి అమ్మ అని ఆయన పాపం పార్టీ అన్ని భుజాల మీద వేసుకుంటుండు. పార్టీ గురించి కష్టపడుతున్నాడు. వీళ్ళేమో ఇలా చేస్తున్నారు. ఇగో అన్న, ఎంత ఎవరు ఏమనుకున్నా కూడా ఇగో అన్న, సరే పార్టీకి మాకు సంబంధం లేదంటున్నారు కదా, ఇగో చంద్రబాబు నాయుడు గారిని చెప్పమని చెప్పు. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్కి మాకు సంబంధం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి మాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి అని చెప్పమని చెప్పు. అప్పుడు మేము ఒప్పుకుంటాం, పక్కా జరిగిపోతాం. ఒక నాయకుడే ఏం చెప్పలేదు, మధ్యలో ఇంకా నారా లోకేష్ గారి మాటలు అన్నీ పట్టించుకోకూడదు మనము. చాలామంది ఏమంటారంటే నారా లోకేష్ గారు జలకిచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదు ఆ విషయంలో అని అన్నారు కదన్న. ఎలా చూడొచ్చు దీన్ని తిరుపతి ఇష్యూలో? జలకిచ్చారా? జలకేమి ఇవ్వలేదు. జలకెందుకు ఇస్తారు? అది జలకనే సంబంధం ఏం లేదు. అది ఇంకా ఆయన మాటలు ఆయన మాట్లాడిండు. ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నా కూడా ఇగో అన్న, ఈరోజు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చేది కాదు. 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 2024 సేమ్ 10 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా కన్నా, ఆంధ్ర రాష్ట్రం రాజకీయాలు కళ్యాణ్ అనే పేరు ఖచ్చితంగా మోగుతుంది, మోగించేలా చేసిండు ఆయన. ఇంకా వీళ్ళు వద్దు అనుకుంటే పొత్తు పక్క పెట్టండి, బీజేపీ జనసేన కలిసి వస్తాయి, మేము అధికారాన్ని పరిపాలించుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది టీడీపీ కార్యకర్తలకు నేను చెప్తున్నాను, ఈ టాపిక్ పక్కన పెట్టండి అన్న. ఎన్టీఆర్ అన్నని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు టీడీపీ పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారి తాత. ఎప్పటికీ వాళ్ళు ఒకటవుతారు, వాళ్ళ బ్లడ్ ఒకటే. ఎన్టీఆర్ గారు ఎందుకు సపోర్ట్ చేయలేదన్న? మంచిగా సపోర్ట్ చేసిన ఎన్టీఆర్ అన్న. ఇప్పుడంటే ఆయన పనులు ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తేనే, అంటే మీరు ఏం చేయలేదా? ఆయన సపోర్ట్ చేస్తేనే మీరు గెలిచారా? ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే ఎలా ఉంటుంది బ్రో పాలన? సూపర్ ఉంటుంది, కానీ అది జరగదు. ఓకే.